జిందాబాద్ సిపిఎం జిందాబాద్ ఇవ్వాలి అర్హులైన వారికే ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వాలి 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 అర్హులైన వారికే ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వాలి ఇవ్వాలి ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అనర్హులను వెంటనే తొలగించాలి ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అనర్హులను వెంటనే తొలగించాలి సిపిఎం జిందాబాద్ సిపిఎం జిందాబాద్ అర్హులైన నిరుపేదలకు వెంటనే ఇళ్లను మంజూరు చేయాలి ఇవ్వాలి అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను సిపిఎం జిందాబాద్ సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్ చేర్యాల ప్రాంతానికి సంబంధించింది చేర్యాల కుమరవెల్లి మద్దూరు దుల్మిట మండలాలకు సంబంధించి ఇండ్ల ప్రొసీడింగ్ ఇండ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం చేర్యాల మండల కేంద్రంలో నిన్న 3వ తారీఖున జరిగిన పరిస్థితి ఉన్నది. అది కలెక్టరు గారి అధ్యక్షతన ఒక పార్టీ మీటింగ్ లెక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీటింగ్ లెక్క జరిగిన పరిస్థితి ఉన్నది. అక్కడ మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉన్న చోటా మోటా నాయకులందరూ స్టేజ్ మీద ఎక్కిన పరిస్థితి ఉన్నది. ఇవాళ ఎంపీడీఓ గారు కానీ ఈ 4 మండలాలకు సంబంధించిన ఎంపీడీఓలు ఎంఆర్ఓలు పక్కకు నిలబడ్డ పరిస్థితి ఉన్నది. అందుకోసం ఇది అత్యంత దయానీయంగా కలెక్టర్ గారు కావాలని కాంగ్రెస్ పార్టీతో కుమ్ముక్కై నడిపిస్తున్న రీతిలో ఉన్నది. ఈ కలెక్టర్ గారు దీన్ని గమనించాలి. అధికారికంగా జరిగే మీటింగ్ను కాంగ్రెస్ కార్యకర్తల మీటింగ్గా మార్చిన పరిస్థితి ఉన్నది. దీన్ని మేము సిపిఎం పార్టీగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలని చెప్పి మేము కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కలెక్టర్ చర్యలను ఖండిస్తూ కలెక్టర్ను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో అత్యంత పేదలు, ఇండ్లు లేని పేదలు గత 10 సంవత్సరాల నుంచి ఆఫీసుల చుట్టూ తిరిగి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగి అనేక మార్లు దరఖాస్తులు ఇచ్చిన పరిస్థితి ఉన్నది. అట్లా నిజమైన లబ్ధిదారులకు గుడిసెల్లో పూరి గుడిసెల్లో ఉంటున్న లబ్ధిదారులకు ఇండ్లు లేక కిరాయి ఇళ్లలో ఉంటున్న లబ్ధిదారులకు ఈ మొదటి విడత ఈ లిస్టులో రాలేదు. నిన్న జరిగిన ఆ మీటింగ్లో నిజమైన పేదలకు ఒక్కరికి రాలేదు. అందుకోసం వెంటనే దీన్ని మళ్ళీ పునఃసమీక్షించాలి. ఆ లిస్టును మొత్తం రద్దు చేసి కొత్తగా ఎంపిక చేయాలని చెప్పి మేము సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ప్రాంత ఇండ్లు లేని పేదలను నిరుపేదలను ఏకం చేసి పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి ఈ హెచ్చరిక చేస్తున్నాం. చేర్యాల కుమ్రవెల్లి మద్దూరు దూల్మిట్ట మండలాలలో ఇందిరమ్మ ఇండ్లు అనర్హులకు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఈ అనర్హులకు సర్టిఫికెట్లు ఇవ్వడానికి నిన్న అనగా 3వ తారీఖు గురువారం రోజున చేర్యాలలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. కలెక్టర్ గారి మీటింగ్లో ఎంపీ గారు కూడా పాల్గొన్నారు. ఎంపీ గారు కలెక్టర్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కొడుకు కొమ్మూరు ప్రశాంత్ రెడ్డి, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు ఈ మీటింగ్లో పాల్గొనడం అనేటువంటిది జరిగింది. మరి కలెక్టర్ గారు కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయినరా? ఎందుకు మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కలెక్టర్ గారు అధికారిక జరిగేటువంటి ప్రభుత్వ మీటింగ్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల్ని నాయకులందరినీ కూడా వేదిక మీదకి ఎందుకు పిలిచారో కలెక్టర్ గారు సమాధానం చెప్పాలి. మరి కలెక్టర్ గారు కాంగ్రెస్ పార్టీ ఈ సిద్దిపేట జిల్లా కలెక్టరా తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకోసమే సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం, సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి గారిని సస్పెండ్ చేయాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కలెక్టర్ గారు
ఎక్కడ వెళ్ళినా కాంగ్రెస్ పార్టీతో కలిసి మీటింగులు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇట్లా కాంగ్రెస్ పార్టీ మరి ప్రభుత్వం అంటే ఇవాళ మొత్తంగా కూడా అనధికారికంగా జరగటమేనా? అర్హులైనటువంటి వాళ్లకు ఇండ్లు సెలెక్ట్ చేసి ఇవ్వడం లేదా? పూర్తిగా గుడిసెలలో ఉన్నటువంటి వాళ్లకు ఇండ్లు లేనటువంటి వాళ్ళను వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీలో ఉంటే చాలు, వాళ్ళకి ఇండ్లున్నా బంగ్లాలున్నా వాళ్ళని సెలెక్ట్ చేస్తూ లిస్టులో పంచుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇట్టంత దుర్మార్గంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ అత్యంత దుర్మార్గంగా ఉంది. ఈ దుర్మార్గంగా ఉన్నటువంటి ఈ పద్ధతిని మరి కలెక్టర్ గారు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు? ఎంపీ గారు తెలియదా? మరి ఎంపీ గారు భారీ మెజారిటీతో గెలిచినటువంటి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కనీసం రాజకీయ పరిజ్ఞానం ఉందా? రాజకీయ పరిజ్ఞానం ఉంటే నీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి ఏ పదవి లేదు, ఎట్లా వేదిక మీదకి నువ్వు పిలిచావు? చర్యాల ప్రాంత ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అట్లనే ఆయన కొడుకుకి ఏం పదవి ఉంది? కొమ్మూరు ప్రతాప్ రెడ్డికే పదవి లేదు. కొమ్మూరు ప్రతాప్ రెడ్డి కొడుకు ప్రశాంత్ రెడ్డికి ఆయనకేం పదవి ఉన్నది? జనగాంలో జరిగిన మీటింగ్లో వేదిక మీద ఉంటాడు. చర్యాల్లో జరిగిన మీటింగ్లో కాంగ్రెస్ పార్టీ మీటింగ్, అది ప్రభుత్వ మీటింగ్, ఎట్లా ఉంటారు? మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎట్లా పిలిచారని మేము ప్రశ్నిస్తున్నాం. అందుకనే దీనికి కారణం ఎవరు అంటే ఇవాళ జిల్లా కలెక్టరు, సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారే బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. మేము విజ్ఞప్తి చేస్తున్నాం మంత్రులకు, పై అధికారులకు. ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం, సిపిఎం పార్టీగా అడుగుతున్నాం, వెంటనే కలెక్టర్ పై విచారణ జరపాలి, ఆమెపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లనే చర్యాల ఈ 4 మండలాలలో ఇవాళ అనర్హులకు సర్టిఫికెట్ ఇచ్చారు, వాటన్నిటిని కూడా రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నిజమైనటువంటి అర్హులకు మాత్రమే, ఇండ్లు లేనటువంటి పేదలకు మాత్రమే ఇండ్లు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో రాబోయే కాలంలో చాలా పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇల్లు లేనటువంటి పేదలందరినీ కూడా సమీకరించి ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం.